ఎంతోమంది ప్రియులారా లోకములో నిరాశ నిస్పృహలతో జీవిస్తూ ఉంటారు. వీరిలో అనేక మంది అనేక ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, వ్యవసాయాలు కానీ, ఏదో చిన్న పనులు కానీ చేసుకుంటూ ఉన్నారు. వారికి ఎప్పుడు కూడా మరి ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా నిరాశ నిస్పృహలతో ఉంటారు. ఎందుకని? కారణం ఏంటి? నిరాశ నిస్పృహలు రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు వ్యాపారం ఉందనుకోండి, వ్యాపారం సరిగ్గా జరగట్లేదని నిరాశ నిస్పృహ. తర్వాత ఇంక ఏ వృత్తి చేసేవాడైనా సరే అది సరిగా సాగట్లేదని నిరాశ నిస్పృహ. అట్లాగే చిన్న పనులు చేసుకునేవాడైనా సరే సరిగా మరి రాబడి రాకపోవడం కానీ, పనులు దొరకపోవడం కానీ ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలు ఉంటాయి. అట్లాగే ప్రతి ఏ వృత్తి చేసేవారికి కూడా అదే నిస్పృహలు నిరాశలు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ నిస్పృహలతో నిరాశతో మనం జీవించలేము. మనకు ఒక ఆధారం కావాలి, మనకు ఒక తోడు కావాలి. అప్పుడే మన వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా కానీ ఫలిస్తుంది. లేకపోతే ప్రియులారా మన సొంత శక్తి, సొంత బలము, సొంత యుక్తి, సొంత జ్ఞానము మనం ఫలించడానికి ఉపయోగపడదు ప్రియులారా. మరి ఇక్కడ ఉదాహరణగా మనం బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. దానిలో ఒక ఉదాహరణ ఏంటంటే ప్రియులారా, పేతురు సంగతి చూద్దాం. పేతురు చేపలు పట్టే వృత్తి గలవాడే, చేపలు పట్టడంలో నైపుణ్యం గలవాడు. ఏ సమయంలో ఏ టైంలో చేపలు ఎక్కడ ఉంటాయి, సముద్రంలో ఏ మూలలో ఉంటాయి అన్న సంగతి పేతురుకు బాగా తెలుసు. అట్లాగే ఉద్యోగస్తుల్లో కూడా, వ్యాపారస్తుల్లో కూడా, వ్యవసాయస్తుల్లో కూడా ఎప్పుడు ఏ పంట వేయాలి, ఎప్పుడేం చేయాలి కూడా వారికి బాగా తెలుసు ప్రియులారా. కానీ అన్నీ తెలిసినా మరి ఏమీ ఉపయోగం లేనప్పుడు నిరాశ నిస్పృహ కలుగుతాయి. అట్లాగే పేతురికి కూడా నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయి ప్రియులారా. కలిగింది. నిరాశ నిస్పృహలతో బయటకు వచ్చి సముద్రం నుంచి వల్ల కడుక్కుంటూ ఉంటాడు. అటువంటి సమయంలో దేవుడు అందరి మనసులు తెలుసు. ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఎవరు ఎట్టి విధంగా ఉన్నారు, ఎవరు ఎటువంటి బాధల్లో ఉన్నారు, ఎవరు ఎటువంటి కష్టంలో ఉన్నారు అన్న సంగతి దేవునికి తెలుసు ప్రియులారా. ఆయన సర్వాంతర్యామి ప్రియులారా. మరి అప్పుడు పేతురు నిరాశ నిస్పృహలతో ఉన్నాడని తెలిసి అక్కడికి వస్తాడు. అప్పుడు అక్కడ 2 దోణులు ఉంటాయి. దానిలో పేతురుదైన దోణి ఎక్కి సువార్త ప్రకటిస్తాడు. ఉన్న జనం అందరికీ కూడా దేవుడు. తర్వాత దేవుడు అంటాడు పేతురుని, ఈ నావను లోతుకు నడిపించు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ప్రియులారా మనము జీవితంలో దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, ప్రభులోకి వచ్చినప్పుడు, యేసయ్యలోకి వచ్చినప్పుడు లోతు జీవితంలోనికి రుచి చూడాలి ప్రియులారా. పైపైనే కాదు ప్రియులారా, పైపైనే దేవుని విశ్వసించడం కాదు, పైపైనే దేవుళ్ళలో ఉండడం కాదు, పైపైనే యేసయ్య అంటాం కాదు ప్రియులారా. లోతు జీవితం చూడాలి ప్రియులారా. లోతు జీవితం దేవుల్లో లోతు ఎన్ని కొందిని కూడా ఆయన లోతు ఏంటో కనపడుద్ది, ఆయన శక్తి ఏంటో కనపడుద్ది, ఆయన మార్గం ఏంటో కనపడుద్ది, ఆయన క్రియలు ఏంటో కనపడతాయి, ఆయన సమస్తము కనపడతాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు పేతురుని, ఇదిగో పేతురు లోతుకు పాలిచ్చి నీ వలవేయమన్నప్పుడు అప్పుడు పేతురు తన బాధలు చెప్తాడు. ఏమని తెలుసా అండి? అయ్యా రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, ఒక్క చేప కూడా పడలేదు అని అంటాడు. అయినను నా శ్రమను పక్కన పెట్టి
నా ప్రయత్నాన్ని పక్కన పెట్టి మీ మాట చొప్పున మీరు చెప్పినట్లుగా నేను వల వేస్తున్నాను అన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అట్లాగే ప్రియులారా, ఆయా పనులు చేస్తున్న వాళ్ళు, ఆయా వృత్తులు చేస్తున్న వాళ్ళు తన తెలివితేటలు పక్కన పెట్టి, తన అనుభవాలను పక్కన పెట్టి, తన సమస్తం పక్కన పెట్టి దేవుని మాట ప్రకారం మనం పోవాలి ప్రియులారా. దేవుడు ఏది చెప్తే అది చేయాలి. ప్రభు ఏది చెప్తే అది చేయాలి. యేసయ్య ఏది చెప్తే అది చేయాలి. దేవదేవుడు ఏది చెప్తే అది చేయాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. మనకి ఇంత అనుభవం ఉంది. ఎప్పటి నుంచో నేను ఈ పని యందు ఎంతో అనుభవం కలవాడిని అని మన అనుభవాన్ని లెక్క చూసుకోకూడదు ప్రియులారా. మన అనుభవాన్ని లెక్క చేయకూడదు ప్రియులారా. మన తెలివిని లెక్క చేయకూడదు ప్రియులారా. మన తెలివితేటలను పక్కన పెట్టాలి ప్రియులారా. దేవుని వాక్య ప్రకారం, దేవుని మాట ప్రకారం, ప్రభు మాట ప్రకారం మనం చేస్తే ప్రియులారా అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట ప్రకారం మనం చేస్తే ప్రియులారా అద్భుతాలు జరుగుతాయి. మన ప్రార్థన ప్రకారం దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తారు. ఒకసారి మేము చల్లపల్లిలో పనిచేస్తున్నాము, కృష్ణా జిల్లా దివతాలోకలో. మా నాన్నకి చనిపోయేంత భయంకరమైన జబ్బు వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు నేను సేవలో లేను. ఇంకా దేవుని యందైతే విశ్వాసం ఉంది, సేవలో లేను. మందులు వేసుకున్నా తగ్గట్లా మా నాన్నకి. అప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించా, ప్రభువా నాకెవరు లేరయ్యా, కొంతకాలం మా నాన్న ఉంచు, మీ చిత్తమైతే ప్రభు అని దేవుణ్ణి ప్రార్థించా. వెంటనే తగ్గిపోయింది పిల్లరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే పిల్లరా మరి మన ప్రార్థన దేవుడు అంగీకరించే దేవుడు యేసయ్య పిల్లరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా దేవుని మాట ప్రకారం వేసినప్పుడు ఏం జరిగింది? పేతురు వల వేసినప్పుడు దేవుని మాట ప్రకారం లోతుకు పోనిచ్చి వల వేశాడు పిల్లారా. పేతురు దేవుని మాట నమ్మాడు, ప్రభు మాట నమ్మాడు, యేసయ్య మాట నమ్మాడు. చివరికి వల వేయగానే పిల్లారా విస్తారమైన చేపలు పడ్డాయి పిల్లారా. దేవునికి స్తోత్రం. అద్భుతం జరిగిందిగా, అవునా? విస్తారమైన చేపలు పడ్డాయిగా, బాగానే ఉందిగా. ఆ విస్తారమైన చేపలు పట్టుకుంటూ నువ్వు జీవించబోయాక అని ఉద్దేశం కాదు అక్కడ. విస్తారమైన చేపలు పడ్డాయి, ఇక నుంచి నీకు చేపలు పడతాయి, ఇక చేపలతో పట్టుకుని బతుకు అంటాం కాదు దేవుడి ఉద్దేశం. దేవుడు ఏ మనిషికైనా అద్భుతం చేశారంటే, ప్రభు అద్భుతం చేశారంటే, యేసయ్య అద్భుతం చేశారంటే, దేవాదేవుడు అద్భుతం చేశారంటే ప్రియులారా దేవుని చేర్చుకోవాలి, దేవుని కార్యం చేయాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. దేవుని కార్యం చేయకపోతే, ప్రభు కార్యం చేయకపోతే, ప్రభువుకు అనుకూలంగా జీవించకపోతే, ప్రభువుకు అనుకూలంగా జరగకపోతే దేవుడు మీకు చేసిన అద్భుతాలన్నీ కూడా ఎందుకు చేశాడో తెలియదు మీకు. దేవుని చిత్తాన్ని గమనించాలి, ప్రభు చిత్తాన్ని గమనించాలి, యేసయ్య చిత్తాన్ని గమనించాలి. ప్రభు నాకు ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు, ప్రభు ఎందుకు కార్యాలు చేస్తున్నారు, ఎందుకు మంచి ఘనకార్యాలు చేస్తున్నారు దేవుడు అని మనం ఒకసారి బుర్రతో ఆలోచించాలి ప్రియులారా. మనకు బుర్ర ఉంది, అదేమి ఆలోచించకుండా ఏదో అద్భుతం జరిగిందిలే, దేవుడు చేశారులే అని ఇంటి దగ్గర చక్కగా దుప్పటి ముసుకేసుకు పండుకుంటాం. అది కాదు ప్రియులారా. దేవుని కార్యం చేయాలి ప్రియులారా. అద్భుతం చేసి ఆ అద్భుతాన్ని గుర్తుంచుకొని నువ్వు మరణించే వరకు కూడా దేవునితోనే సహవాసం చేస్తూ ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. మరి అప్పుడు ఎప్పుడైతే పేతురు పడవలోనికి యేసయ్య వచ్చారో అద్భుతం జరిగింది. దేవుని మాట వినగానే పేతురు జీవితంలోనికి యేసయ్య వచ్చినప్పుడు అద్భుతాలు జరిగినాయి. అట్లాగే వ్యవసాయం చేసే వాళ్ళకి దేవుడు నీ జీవితంలో వస్తే నీ పంటలు బాగా పండుతాయి ప్రియులారా. అట్లాగే ఉద్యోగస్తులకు దేవుడు నీ జీవితంలోకి వస్తే నీ ఉద్యోగం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతుంది ప్రియులారా. అట్లాగే వ్యాపారస్తులకు దేవుడు నీ జీవితంలోకి వస్తే
నీ వ్యాపారం ఎటువంటి డోకా లేకుండా నిజాయితీగా జరుగుతుంది ప్రియులారా. అట్లాగే ఎవరు ఏ పని చేసేవాళ్ళైనా సరే నీ జీవితంలోనికి ఏసే రావాలి, ఏసే అడుగు పెట్టాలి, నీ గృహంలో అడుగు పెట్టాలి, నీలో అడుగు పెట్టాలి, నీ వృత్తిలో అడుగు పెట్టాలి, నీ సమస్తంలో అడుగు పెట్టాలి ప్రియులారా. అప్పుడు నీకు జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ అద్భుతాన్ని చూసి ప్రియులారా పేతురు ఆశ్చర్యపడి ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపినయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను పాపినయ్యా అని అనేవరకు ప్రియులారా పేతురు దేవుడు ప్రణాళికలు ఉన్నారు కదండి. అట్లా కాదయ్యా, నీవు చేపలనే కాదు మనుషులను బట్టే వాడివిగానే ఉంటావు, నేను నిన్ను ఎన్నుకుంటూ ఉన్నారు పిల్లరా అని దేవుడు పేతురుతో చెప్తూ ఉంటాడు పిల్లరా. దేవునికి స్తోత్రం. ఎంత భాగ్యం ఇచ్చాడో చూడండి పిల్లరా. ఆ ఎన్నుకోవటం పిల్లరా దేవుని కోసమే నిలబడి, ప్రభు కోసమే నిలబడి, యేసే కోసం నిలబడి, యేసే కోసం ఆయన శిలువ పైన మరణించారు పిల్లారా. మామూలుగా శిలువ వేయించుకోవాలా, తలకిందులుగా శిలువ వేయించుకొని పేతురు మరణించారు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అటువంటి మహాభక్తుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా మరి దేవుని యొక్క అద్భుతాన్ని గమనించి, దేవుడు మనకు అద్భుతం ఎందుకు చేశారని గమనించి దేవుని మాట ప్రకారం మనం జీవించగలిగితే ప్రియులారా జీవితం ముఖ్యం ప్రియులారా. మన జీవితమే, దేవుని మాటే మన జీవితాన్ని పైకి తీసుకొచ్చేది ప్రియులారా. దేవుని వాక్యే మన జీవితాన్ని పైకి తీసుకొచ్చేది ప్రియులారా. అట్టడుగు స్థితిలో ఉన్నా సరే, అదో కాదు పాలలో ఉన్నా సరే, దేవుని వాక్యం పట్టుకో, యేసయ్యను పట్టుకో, ప్రభువును పట్టుకో, నీవు ఉన్నత స్థానానికి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏమీ లేదని కానీ, అనే తక్కువ స్థితిలో ఉన్నానని కానీ, నా బాధలు వ్యాధులు కష్టాలు అన్నీ కూడా ఉన్నాయని కానీ నువ్వు బాధపడవద్దు ప్రియులారా. దేవుని పట్టుకో, దేవుని మాట అనుసరించు, నీవు ఉన్నత దశకి వెళ్ళిపోతావు. ఇక నీకు తిరుగులేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. మరి అటువంటి పశ్చాత్తాపము ప్రతి ఒక్క పేతురుకున్న పశ్చాత్తాపం అందరికీ ఉండాలి. ఏ మనిషి కూడా నీతిమంతుడు ఎవడు లేడు, ఒక్క యేసుప్రభు వారు తప్ప. నీతిమంతుడు అనుకునేవాడు పెద్ద పాపియాడు. నీతిమంతుడు ఎవడు లేడు ఈ లోకంలో అని నీ తప్పు పని కాదు, అక్కడ లేడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పశ్చాత్తాపంలో ఎంత గొప్ప కార్యం ఉందో తెలుసా పిల్లారా. ప్రవక్త అయిన యెషయానే పశ్చాత్తాపడ్డాడు. ఎందుకని? యెషయా జనాల మధ్య ఉంటూ ఉన్నాడు. ఆ మాటలు విని యెషయాకు కూడా అంటుకున్నాయి. అందుకనే ఇద్దరు సహవాసం చేస్తే వారు వీరు అవుతారంటారు చూసారా. సేమ్ అదే జరిగింది యెషయాకి. ప్రవక్తే చివరికి యేసయ్యను చూడగానే, ప్రభువుని చూడగానే, దేవుని చూడగానే, అయ్యా నేను పాపిని ఒప్పుకున్నాడు పిల్లారా. ప్రవక్తే అయినా నేను పాపిని ఒప్పుకున్నాడు పిల్లారా. పాపిని ఒప్పుకుని ఏమన్నాడు తెలుసా అండి? పాపం పెదవుల కలవాడను ప్రభువా, పాపపు పెదవుల కలవారి మధ్య నేను నివసిస్తూ ఉన్నాను ప్రభువా అన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ పాపాన్ని దేవుడు కాల్చివేశాడు పిల్లారా. పశ్చాత్తాపంలో అంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పశ్చాత్తాపం కావాలి పిల్లారా. అట్లాగే మగ్దలేనే మరి 7 దెయ్యాలు పట్టింది ఆమెకు. పశ్చాత్తాపడింది, నీతివంతురాలుగా మార్చబడింది.
అట్లాగే తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు పిల్లారా, తన రాజ్యంలో చేర్చుకున్నాడు పిల్లారా దేవుడు. దొంగ పశ్చాత్తాపడ్డాడు పిల్లారా, దేవుని రాజ్యమే దేవుడిచ్చేశాడు ఆయనకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే నెబుకద్నెజరు పశ్చాత్తాపడ్డాడు, అన్యుడైనా సరే పిల్లారా. మరలా అతని శాపం పోయి మరలా అతని రాజ్యాన్ని అతనికి దేవుడు ఇచ్చారు పిల్లారా. దేవునికి స్తోత్రం. అట్లాగే పిల్లారా, మనుష్య పశ్చాత్తాపడ్డాడు, మనుష్య కూడా రాసే పశ్చాత్తాపడ్డాడు, విమోచన దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే యేసు ప్రభువారు మనుషులను బట్టి వాణిగా నేను చేస్తానని ఎప్పుడైతే దేవుడు వాగ్దానం ఇచ్చారో ఆ వలను అక్కడే పెట్టబోయేసాడు అంతే. ఆ వలక్కర్లో వల చేస్తున్న పని విడిచిపెట్టి పారేసాడు. అట్లాగే దేవుని కోసం ప్రియులారా, ఎంతోమంది వాళ్ళ వృత్తుల్ని, వాళ్ళ ఉద్యోగాల్ని, వాళ్ళ వ్యాపారాల్ని విడిచిపెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పిల్లారా. పేతురు కూడా అదే పని చేశాడు పిల్లారా. తన వృత్తిని వదిలేశాడు, వాళ్ళని అక్కడ పెట్టేశాడు, దేవుని వెంబడించాడు. దేవునికి వెంబడించి పిల్లారా, ఇజ్రాయేలు 12 గోత్రములలో ఒక గోత్రం వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు పేతురు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, మన ఉద్యోగాల్ని, వ్యాపారాలని, వ్యవసాయాల్ని ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టమని కాదు, అట్లా రెండో అర్థం చేసుకునేది చేస్తున్నాండి. దేవుడు చెప్పినప్పుడు వదిలేసేయండి. దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పకుండా నాతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది నన్ను బైబిల్ చదువుకుని అబ్రహాం విడిచిపెట్టారు కదండి, అబ్రహాం దేవుని వెంబడించాడు కదా, అబ్రహాం వచ్చేసాడు కదా, నేనే వచ్చేస్తాను మా ఊరు వదిలిపెట్టి అన్నాడు. వాళ్ళు ఎందుకు పన్నాడు పోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పాలి నీకు, నువ్వు చెప్పాలి. నీకు నీ ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు నా పరిచయం చేయి అని చెప్పాలి. నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, నువ్వు నా పరిచయం చేయని చెప్పాలి. వ్యాపారం చేస్తున్నావా, నువ్వు నా పరిచయం చేయని చెప్పాలి నీ దేవుడు. అప్పుడు వారితో మాట్లాడిన దేవుడే మనతో కూడా మాట్లాడతాడు ప్రియులారా. ఇది నాకు తెలుసు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడే దేవుడు అండి. ఆనాడు వాళ్ళతోనే కాదు, అందరితో మాట్లాడే దేవుడు పిల్లారా. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావా, నీ కోరిక ఉండాలి. అయ్యా నువ్వు నాకు కావాలి, ప్రభువా నువ్వు కావాలి, యేసయ్య నీకు కావాలి అని నీ కోరిక ఉండాలి. కోరికను బట్టి నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడతాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.